మరి వ్యూహం అనేటువంటిది నా మనసులో ఉండేది, అది బయటికి చెప్పట్లేదంటే చెప్పట్లేదు కాబట్టి వ్యూహం అన్నారు దాన్ని. ఆ వ్యూహం ఏ రకమైనటువంటి వ్యూహం ఉందనేటువంటిది మరి ఆయనకి తెలియాలి, ఆ పార్టీలో ఆయనకు సన్నిహితంగా ఉన్న వాళ్ళకి తెలియాలి తప్పితే మనకెలా తెలుస్తుంది అది? పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ రూట్ లో వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారా? నేను అక్కలేదండి, పర్వాలేదు, దాని గురించి నేను ఏ విధంగానే కూడా కామెంట్ చేయలేను. ఆయన కరెక్ట్గా వెళ్తున్నాడా లేదా అనేటువంటిది, పార్టీని ఏదన్నా విస్తరిస్తున్నారా లేదా ఏంటి అనేటువంటిది మరి అది జనసైన్యం వెళ్తే తెలుస్తుంది. వ్యూహాత్మకంగా వెళ్తున్నారేమో కానీ పార్టీని విస్తరిస్తున్నట్టు ఏ రాష్ట్రంలోని ఏ జిల్లాలోని కూడా ఏ నియోజకవర్గంలోని కూడా ఆ రకమైనటువంటి సంకేతాలు కనపడుతున్నట్టు మేము అనుకోవట్లేదు. ఆయన వ్యూహాత్మకంగా వెళ్తున్నారు కాబట్టి ఏదైనా వ్యూహం ఉంటే ఉండొచ్చు, మరి దానికి మనం సమాధానం కాదు కదా దానికి. రైట్. త్రిమూర్తులు గారు, క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఈ జనసేన పార్టీ సభ్యత్వాలు